ఇవాళ పలు శాఖలపై రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు గిగ్ వర్కర్స్ బిల్లుపై సమీక్షించనున్నారు సీఎం రేవంత్. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్షేమ నిధి, ఉద్యోగ భద్రత, బీమా లాంటి సౌకర్యాలపై కల్పించేలా బిల్లు తెచ్చే యోచనలో సర్కారుంది. గిగ్ వర్కర్లకు కనీస వేతనం ఉండేలా బిల్లులో రూపొందించనున్నారు. తర్వాత వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత, రేషన్ కార్డుల పంపిణీ పురోగతి అంశాలపై సమీక్షించనున్నారు. ఇక మంత్రులతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రైట్, గిగ్ పాలసీ బిల్లుపై సీఎం రేవంత్ రివ్యూపై మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, వల్ల మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో మధ్యాహ్నం మొదటిగా ఈ గిగ్ వర్కర్లకు సంబంధించిన అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నారు. అందులో పలువురు మంత్రులు కూడా ఆ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. అయితే ఇందులో మేదురుగా సాయంత్రం నిర్వహించే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పంటల సాగు, తర్వాత సీజనల్ వ్యాధులు, తర్వాత ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పురోగతి, ఇట్లా ఈ అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఇక మధ్యాహ్నం 3 గంటలకు గిగ్ వర్కర్లకు సంబంధించి ఇప్పటికే దీని మీద ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇక దీనికి సంబంధించి ఏదైతే గిగ్ వర్కర్లు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా, తర్వాత వాళ్ళకు కనీస వేతనం ఉండే విధంగా, తర్వాత ఏదైతే ఉద్యోగం చేస్తారో ఉద్యోగ భద్రత, తర్వాత సంక్షేమ నిధి, బీమా, ఇట్లా తదితర అంశాల మీద వాళ్ళకు గిగ్ వర్కర్లకు న్యాయం జరిగే విధంగా వాళ్లకు ప్రత్యేకంగా ఒక బిల్లు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా చేశారు. తర్వాత గిగ్ వర్కర్లను పిలిచి ప్రభుత్వ అధికారులు అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు పనిచేస్తున్న దగ్గర ఎట్లాంటి భద్రత ఉన్నది, వాళ్ళకు వేతనం అనేది ఎట్లా వస్తుంది, రోజువారీగా ఎంత వస్తున్నది, ఇట్లా ఓవరాల్గా వాళ్ళని అడిగి ఆ విషయాలన్నీ కూడా తీసుకున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. తర్వాత దీనికి సంబంధించి ఒక బిల్లు తీసుకురావాలి, బిల్లు రూపంలో ఒకటి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో దాని మీదనే ఇవాళ జరిగే మధ్యాహ్నము ఈ గిగ్ వర్కర్లకు సంబంధించిన బిల్లుకు సంబంధించిన దాని మీదనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీని మీద దాదాపుగా ఎట్లా ఉండాలి ఏంటి అనే దాని మీద అధికారులంతా కూడా కసరత్తు చేశారు. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో అధికారుల నుండి వివరాలు తీసుకోవడం, తర్వాత ఇప్పటి వరకు ఆ బిల్లుకు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి అంశాలు చేర్చారు, వాళ్లకు సంక్షేమంకి సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఈ బీమాకు సంబంధించిన దాంట్లో ఎట్లా ఉన్నాయి, కనీస వేతనం అనేది ఎంత ఉంటే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా అన్నిటిపైన కూడా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేశారు. కాబట్టి దీన్ని అవసరమైతే వచ్చే క్యాబినెట్ సమావేశంలో కూడా ఇది పెట్టే అవకాశం ఉంటుంది. సో దీని మీద పూర్తి స్థాయిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి అందులో ఇంకేమైనా అంశాలు చేర్చాల్సిన అవసరం ఉందా ఏంటి అనే దాని మీద అధికారులను అడిగి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఒక ఫైనల్గా ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఇవాళ జరిగే ఈ గిగ్ వర్కర్ల సమీక్షలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీని తర్వాత సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీలోనే నిర్వహిస్తారు. అందులో మేజర్గా ఈ వానకాల పంటలు, తర్వాత ఈ ఏదైతే సీజనల్ వ్యాధులు, వానాకాలం వచ్చిందంటేనే ఈ సీజనల్ వ్యాధులు అనేది బాగా విజృంభిస్తాయి. కాబట్టి వానాకాలం ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉంచారు, సో ఎక్కడెక్కడ ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, జిల్లా స్థాయిలో ఎట్లా ఉన్నాయి, తర్వాత హైదరాబాద్ లాంటి మేజర్ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి దాంట్లో ఎట్లా ఉన్నాయి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాంట్లో పిహెచ్సి సెంటర్లలో ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, సో అక్కడ ఉన్నటువంటి ఈ మెడిసిన్కి సంబంధించినటువంటి ఏమేమి అందుబాటులో ఉంచుతున్నారు, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించిన దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారుల నుండి జిల్లాల వారీగా కలెక్టర్ల నుండి రిపోర్ట్ తీసుకోబోతున్నారు. తర్వాత ఇంకా ఏమైనా అందులో సౌకర్యం కల్పించాలంటే సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వానాకాల పంటల సాగుకు సంబంధించి ఈ ఎరువులకు సంబంధించిన దాంట్లో యూరియా విషయంలో కొంత కేంద్రం నుంచి రావాల్సి ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అయితే ఇప్పటివరకు అయితే ఈ నెల వరకు అయితే యూరియా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ మిగతా వచ్చే నెల నుంచి కూడా ఇంకా ఏమైనా కావాలంటే ఎరువులకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకో ఉన్నారు, తర్వాత రైతులకు ఈ పంటల విషయంలో ఎట్లాంటి సలహాలు ఇస్తున్నారు, వ్యవసాయ శాఖ ఎట్లా అప్రమత్తంగా ఉన్నది, ఇంకా ఎట్లాంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలన్నా, రైతులకు పలు అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్నా వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నది, ఇట్లా ఓవరాల్గా కూడా ఈ వానాకాల పంటలకు సంబంధించి ఏ పంటలు వేశారు, వాటికి సంబంధించినటువంటి సలహా సూచనలు రైతులకు ఎట్లా ఇస్తున్నారు,
మరి ఈ వానలకు సంబంధించిన దాని మీద కూడా మరి ఎట్లాంటి అప్రమత్తత చేస్తున్నారు రైతులను. ఇట్లా ఓవరాల్గా ఈ పంటల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల వారీగా ఉన్నటువంటి రిపోర్ట్ను తెలుసుకోవడంతో పాటు పలు సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు రేషన్ కార్డుల పురోగతి, ఇప్పటికే పాత రేషన్ కార్డులు కాకుండా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలామంది కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు కాబట్టి సో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దాంట్లో ఇంకా ఎంతమంది కొత్తగా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటివరకు ఇచ్చింది ఎంత, మనము ఓవరాల్గా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఇంకెంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాటిని ఎంతలోపు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల్లో కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దాని మీద కూడా వాళ్ళ సలహాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టింది, ఇంకా ఏం చేయాలి, ఎప్పటిలోపు ఇవి పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశం ఉంటుంది, సో ఇంకా ఎంతమందికి అర్హులు ఉన్నారు, వాళ్ళు ఎంతమందికి ఇవ్వాలి. ఇట్లా ఓవరాల్గా ఒక పక్క రేషన్ కార్డులు, మరోపక్క ఈ పంటలకు సంబంధించినటువంటి సాగు, తర్వాత వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత ఏదైతే ఈ సీజనల్ వ్యాధులు ఉంటాయో సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రజలను ఎట్లా అప్రమత్తం చేయాలి, ఏంటి ఎట్లాంటి అవగాహన కల్పించాలి, ముందస్తుగా ఎట్లాంటి నివారణ చర్యలు తీసుకుంటే వాళ్ళు ఈ ఏదైతే సీజనల్ వ్యాధులు ఉంటే వాటిని బారిన పడకుండా ఉంటారు. ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద కూడా చర్చించి వాటి మీద జిల్లాల వారీగా కలెక్టర్లకు పలు సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇవాళ జరుగుతున్నటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఒక పక్క గిగ్ వర్కర్లు, తర్వాత సీజనల్ వ్యాధులు, తర్వాత రేషన్ కార్డుల పురోగతి, ఆ తర్వాత పంటల సాగు, ఇట్లా ఓవరాల్ ఈ 4-5 అంశాల మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తారు. దానికి సంబంధించి పలు కీలకమైనటువంటి సూచనలు కూడా అధికారులకు చేసే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి.